మాసబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం, అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళా సంఘాలకు 35 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాలు చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 99 రోజుల అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు. అది కుట్టు మిషన్ కావచ్చు, మగ్గం కావచ్చు, బ్యూటిషియన్ కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా సెంటర్లలో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ యొక్క సెంటర్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఇటు మహిళా సంఘాల ద్వారా ట్రైనింగ్ ఇస్తూ బట్టి లేకుండా కట్టే విధంగా మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మహిళా సంఘాలు ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని వాడుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి పిల్లల ఫీజు లేదా ఇతర ఖర్చు నుంచి మీరు ఆదుకునే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల కార్యక్రమంలో మీ చురుకైన పాత్ర మహిళా సంఘాలకు ఉండాలి. ఆరోగ్యం గురించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉండబడేటువంటి ఏ సమస్యకైనా మీరు గృహిణులుగా ఆ ప్రాంతానికంతా మార్గదర్శకత కావాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మన బాగా ప్రాంతంలో ఉంది, మనమంతా కలిసి ఉంటే సాధించలేదు లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా మీకు పూర్తిగా అవుట్రైట్ సపోర్ట్ ఇస్తా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని నిజం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అనిల్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు బల్మూరు వెంకట్ గారు, గ్రంథాలయ చైర్మన్ రెడ్డి గారు, అడిషనల్ జోనల్ కమిషనర్ సుబ్రహ్మణ్య గారు, రవికిరణ్ గారు, డిప్యూటీ కమిషనర్, కాకా జిల్లాలైన మహిళా సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు పాడినటువంటి ప్రార్థన గీతంలో మహిళా శక్తి, భవిష్యత్తు మీద ఆశ, మనం పోరాటం సాధించలేని ఏమీ లేదు అనేటువంటి అర్థం ఉన్నటువంటి పాట. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సమావేశ సందర్భంలో ఈ ప్రార్థన గీతం పాడుకొని మనకు భవిష్యత్తును మనం చూసుకొని ఒక ఆశ జరుగుతున్న ముందుకు పోవడానికి పాట పాడుకుంటూ ఉంటాం. అందుకే ప్రార్థన గీతాన్ని పాడమని చెప్పినాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 99 రోజుల పాటుగా వివిధ రకాల కార్యక్రమాలను తీసుకొని ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని, మహిళా సంఘాలు గాని, రైతులు, విద్యార్థులు, యువకులు అన్ని రకాల అంశాలతోటి గ్రామ గ్రామాన మున్సిపల్ వార్డు వారీగా 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు 1988లో ప్రారంభించబడినటువంటి ఆనాటి గవర్నర్ భూపేంద్ర జోషి గారి చేతి మీదుగా ప్రారంభించిన ఈ చాచా నెహ్రూ పార్క్ 13 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 12,000 చిల్లర గ్రామాల్లో 3,000 వార్డుల లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగబోతా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు జిహెచ్ఎంసీ తరఫున ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో పెట్టుకునే స్థలం లేక, బయట వేయడం ఇష్టం లేక ఊరికైనా ఇంట్లో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలాగా మన ఉన్నటువంటి పాలైన టీవీలు కానీ, కూలర్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా తీసుకొచ్చి ఇక్కడ మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేసి వాళ్ళకు కొంత ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. దీని ద్వారా ఈ మహిళా ఇందిరా క్యాంటీన్ల పేరున్న మహిళా సంఘాలకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు దయచేసి ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించుకొని ముందుకు పోయి మీ కాళ్ళలో నిలబడగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు ఇస్తా ఉన్న మహిళా సంఘాలకు ఐకేపీ తరఫున, మెట్మా తరఫున డబ్బులు లోనింగ్ ఇచ్చి వాళ్ళకు నెలకు మండల సమైక్యకు 70,000 రూపాయలు వస్తా ఉన్నాయి. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కోరుతాను, హైదరాబాద్ లో ఇప్పుడు లెక్క ప్రకారంగా 24,000 సొసైటీలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 631 ఉన్నాయి. 631 మీరు మనను రాష్ట్ర నాయకత్వం వాళ్ళ లీడర్షిప్ లో ఆత్మతో మాట్లాడితే హైదరాబాద్ లో కూడా బస్సులు ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటాం. ఆ విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. మహిళా సంఘాలు మహిళలు బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు, బస్సుల యజమానులు కూడా
చేసే కార్యక్రమం దేశంలో మొదటిసారిగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది.